దినాల్లో. సార్ వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ది నేషన్? మనం టీవీలో చూస్తాం కదా, పెద్ద పెద్ద స్టార్స్ని లేకపోతే లీడర్స్ వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళకి అనేకమైన ప్రశ్నలు వేసి చివరిగా వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ది ఆడియన్స్? లేకపోతే టీవీ చూసిన ప్రేక్షకులకి ఈ మెసేజ్ ఏదైతే వాళ్ళు ఏదో మెసేజ్ చెప్తా ఉంటారు. సో గాంధీ గారిని కూడా వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ది నేషన్ అని అన్నప్పుడు he would have spoken many things based on his experience. Non-violence లేకపోతే his experiences గురించి మంచిగా మాట్లాడేటువంటి వాడు. He was a lawyer or a law. సో లాకు సంబంధించి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి వాడు. లేదా భారతదేశంలో స్వతంత్రం రావడానికి ఎంత కష్టపడ్డాడు దానిలో కొన్ని మెసేజ్ ఇచ్చేవాడు. బట్ వాట్ ఈస్ దట్ యు నో? వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు నేషన్ అని వివేక్ అడిగినప్పుడు గాంధీ గారు చెప్పారు, మై మెసేజ్ ఈజ్ మై లైఫ్. ఆయన ఏమన్నాడు? మై మెసేజ్ ఈజ్ మై లైఫ్. నా జీవితమే సందేశం. సో మెనీ టైమ్స్ మనం చెప్పిన దానికి మన జీవితానికి కొంత ఉండదు. చాలా మంచి మాటలు మాట్లాడతాం, బట్ మన వ్యక్తిగత జీవితాలు మన పరిస్థితులు చూస్తే మనం మాట్లాడేదానికి కొన్ని ఉండదు. సో ఈ దినాన్ని నేను క్రిస్మస్ గురించి నా సొంత ఆలోచన లేదా నా సొంత అనుభవం చెప్తే ఇట్ విల్ నాట్ సూట్ యూ, బట్ ఐ వాంట్ టు టెల్ యూ ద మెసేజ్ ఆన్ ద ఫస్ట్ క్రిస్మస్ డే. ఫస్ట్ క్రిస్మస్ డే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం జన్మించినారు అనేటువంటి విషయం ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ ట్రూత్. అది కల్పనా కథ ద్వారాను ఒక రచయిత ఊహించడానికి క్యారెక్టర్ కాదు. There are so many characters. My father was a lecturer in English. My father, Rabindranath Tagore, now Binoy is very much fond of. That's why he gave my name Binoy. Bengali of Binoy and so, where are we? Binoy is a character in one of the novels by Rabindranath Tagore, right? Because క్రీస్తు యేసు క్రీస్తు అనేటువంటి వ్యక్తి చారిత్రాత్మక వాస్తవమైనటువంటి వ్యక్తి. దానికి ఒకటే ఒక ఉదాహరణ. ఈ దినం మనం క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే మన ప్రకృతి డేట్ నమ్మేది 23వ తారీఖు డిసెంబర్ నెల 2010 సంవత్సరం. కానీ మామూలుగా మనం కనుక టెక్నికల్ గా శాస్త్రీయంగా మనం ఆలోచించేస్తే ఇట్ హ్యాస్ నో మీనింగ్ without the words of AD or BC. క్రీస్తు ప్రథమ క్రీస్తు పూర్వం అని నేను చెప్పకుండా 23/12/2010 అంటే it doesn't give full meaning unless I put AD. AD అంటే చాలా మంది ఏం చెప్తారంటే ఆఫ్టర్ డెత్ అంటారు, కానీ it is not after death. AD means Anno Domini. It is a Latin word that means in the year of the Lord. In the year of the Lord. BC అంటే because